చంద్రకిరణములలోంచి వచ్చేటటువంటి సుధాధారలు నీటి యందు పడతాయి. అందుచేత ఆ నీటి యందు స్నానం చేయడం వల్ల భగవంతుని యొక్క ఉపాసన యందు సిద్ధిని పొందడానికి, దాని యందు ఉంచుకోవడానికి కావలసినటువంటి శక్తి ప్రసరణం జరుగుతుంది. వేదం దాన్ని నిర్ధారించింది. అందుకని వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు. అంతవరకు సంకల్పంలో దోషమేం లేదు. ఎందుకు నదీ స్నానం? కాత్యాయని వ్రతం చేయడానికి. వ్రతము ఎవరు చేస్తున్నారు? ఆడపిల్లలు చేస్తున్నారు. ఏ ఆడపిల్లలు చేస్తున్నారు? పెళ్లి కాని ఆడపిల్లలు చేస్తున్నారు. చెయ్యొచ్చా? చెయ్యాలి. ఆడపిల్లల జీవితంలో నోములు వ్రతాలు అని రెండు ఉంటాయి. ఈ నోములు వ్రతాలు రెండుగా ఉంటాయి. ఒకటి వివాహమునకు ముందు చేసేవి, రెండు వివాహము తర్వాత చేసేవి. వివాహమునకు ముందు చేసేటటువంటి నోములు వ్రతాలు ఆడపిల్ల దేనికి చేస్తుంది అంటే మంచి భర్త రావాలి అని. మంచి భర్త అన్న మాటకు అర్థం ఎంత డబ్బు ఉంటే మంచి భర్త, దాన్ని బట్టి కాదు మంచి భర్త, తన మనసెరిగిన వాడై ఉండడం, అది మంచి భర్త. ఒకవేళ కాకపోతే వాడిని విడిచిపెట్టేయడం అన్న మాట ఉండదు, వాడిని సాధించడం అన్న మాట ఉండదు. ఈ దేశంలో ధర్మమునకు పెద్ద పీట. ధర్మం అన్నది మనని బట్టి ఉంటుంది కానీ అవతల వాళ్ళని బట్టి ఉండదు. మీరు బాగా 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 గుర్తుపెట్టుకోవాలి. ఇది నా ధర్మం నా వైపు నుంచి ఉంటుంది, ఇతరులను బట్టి నా ధర్మం ఉండదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు, వారి దగ్గరికి ఒకప్పుడు ఒక వ్యక్తి వెళ్ళాడు. తండ్రిని గౌరవించమంటారు, నేను తండ్రిని గౌరవిస్తున్నాను, మంచిదే. కానీ మా నాన్నగారు నన్ను ప్రేమించరు, మా తమ్ముడంటే ఎక్కువ ఇష్టం, నన్ను ఎప్పుడు నింద చేస్తూ ఉంటారు, అయినా నేను మా నాన్నగారిని గౌరవించాలా అని అడిగాడు. చంద్రశేఖర భారతీ స్వామి వారు అన్నారు, నీ తండ్రిని నువ్వు గౌరవించాలని చెప్పారు కానీ నీ తండ్రి నిన్ను తిడితే గౌరవించకూడదు, నీ తండ్రి నిన్ను ప్రేమిస్తే గౌరవించాలి, ఆస్తిస్తే గౌరవించాలని లేదు. ధర్మము నా వైపు నుంచి ఉంటుంది. తండ్రి గారు ఎటువంటి వాడు అన్నదాన్ని బట్టి గౌరవించడాలు ఉండవు, ఆయన తండ్రి కాబట్టి గౌరవించాలి. రాముడు అడగకుండానే రాజ్యం ఇస్తానన్నాడు దశరథ మహారాజు గారు. అలాగే నాన్నగారు అన్నాడు, వచ్చాడు, ఉపవాసం చేశాడు. మర్నాడు పొద్దున్న వెళ్ళాడు, రాజ్యం లేదు, అరణ్యవాసం చేయవలసి వచ్చింది. లక్ష్మణస్వామి అన్నాడు, గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అయోధ్యకాండ. ఏమిటి అన్నయ్య నువ్వు చేతకాని వాళ్ళ వెళ్ళిపోతానంటావు, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చి యవ్వనంలో ఉన్న భార్య కోసం అని చెప్పి ధర్మాత్ముడవైన నీకు రాజ్యం ఇవ్వను వెళ్ళిపోమంటాడా నాన్న? నువ్వు అను చంపేస్తాను దశరథుణ్ణి, నీకు ఇస్తాను రాజ్యం అన్నాడు. రాముడు అన్నాడు, అసంకల్పితమే యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారుద్ధం అనునైవస్య కర్మతత్ అన్నాడు. ఏమిరా నిన్న రాజ్యం ఇస్తానంటే నాన్నగారా, ఇవాళ రాజ్యం ఇవ్వనంటే నాన్నగారు కాదా, చంపేస్తావా? నిన్న రాజ్యం ఇస్తా అన్నారు కాబట్టి పూలదండేస్తావా? ధర్మము అన్న మాట మనని బట్టి ఉంటుంది. నేను కొడుకుని కాబట్టి నాది పుత్రధర్మం. ఏమిటి నా పుత్రధర్మం? తండ్రి ఇచ్చిన మాట నిలబడేటట్టు చేయడం. తండ్రి ఇచ్చిన మాట ఎప్పుడు నిలబడుతుంది? నేను అడవికి వెళ్ళిపోతే, అందుకు వెళ్ళిపోతాను. నా ధర్మం నాది, పుత్రధర్మం. అంతేగాని తండ్రిని బట్టి నా ధర్మం అలా ఉండదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దేని కొరకు అసలు ఆ వ్రతం చేస్తున్నారు? పెళ్లి కాకముందు చేసేటటువంటి వ్రతం మంచి భర్త కోసం చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు ఆ వ్రతం? కృష్ణుడు భర్తగా కావాలని చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు. అందరూ ఒకడే భర్తగా కావాలని చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. ఎందుకని అంటే ఆంతరము బాహ్యము రెండిటినీ చూడాలి. పూర్వం దక్షిణ నాయకత్వం ఉండేది. ఒకే మహారాజు అనేక మంది ఇల్లాళ్ళని పొందేవాడు, అనేక మంది భార్యల్ని పొందేవాడు. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యలు. పత్ని వేరు, యజ్ఞం చేసినప్పుడు పక్కన కూర్చుంటే పత్ని స్థానం అంటారు. కాబట్టి ఒక సమర్థుడైన వాడికి ఇంతమంది భార్యలు కావాలని వ్రతం చేశారు, అది ఒకెత్తు. ఆంతరం పతిం విశ్వస్యాత్మీశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆడపిల్ల జీవితం ఎవరి పక్కకి వెళ్ళిపోతే అందరూ శాంతిగా ఉంటారు? భర్త పక్కకి వెళ్ళిపోతే. ఆడపిల్ల ఎక్కడికి చేరిపోవాలో అక్కడికి చేరిపోతేనే పూర్ణత్వం కదూ. అయినప్పుడు ఒక సమర్థుడికి భార్యలుగా ఇంతమంది వెళ్ళాలనుకున్నారు బాహ్యం. ఆ పరమేశ్వరుడికి మనందరం ఇల్లాళ్ళం. అంటే
మనందరం చివరికి ఎవరిని చేరిపోవాలి అంటే పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి జీవితంలో ఉపాసన సాధనగా వెళ్ళాలి. అందరికీ పతి వాడొక్కడే, ఆ భగవంతుణ్ణి చేరాలి. అందుకు కాత్యాయని వ్రతం చేశారు. ఆంతర్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.